హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. భగవద్గీత మీద మనం ఆ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ చేస్తున్నాము. ఎవరైనా మిస్ అయి ఉంటే మాత్రం 2 ఎపిసోడ్స్ ఆల్రెడీ చేశాము. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఫాలో అవ్వండి డెఫినెట్గా. సో మీలో ఒక రకమైన స్ఫూర్తి నింపడానికే ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాం. సో డాక్టర్ రామ్మోహన్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన అడిగి ఈరోజు మీలో ఆత్మవిశ్వాసం పెంచుకోవడం ఎలా, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం నిశ్చలంగా నిర్భయంగా ఎలా ఉండాలి అనే దాని మీద మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. సార్, నాకు ఫస్ట్ ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలామందికి లో ఉంటుంది కానీ ఏంటంటే వాళ్ళు ప్రదర్శించరు. చాలా సందర్భాల్లో ఏంటంటే నేను ఆత్మవిశ్వాసంతోనే ఉంటా అది ఇదని, అది మితిమీరిపోతుంది కూడా. ఆత్మవిశ్వాసం ఎక్కువైపోయినా ప్రమాదమే, అవునండి, లేకపోయినా ప్రమాదమే. అవును. సో ఇది ఎలా బ్యాలెన్స్ చేయాలంటారు? అంటే భగవద్గీతలో దీని గురించి ఏం చెప్పారు? భగవద్గీతలో చెప్పేప్పటికల్లా ఈ రెండో అధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్షణాలు ఉంటాయండి. స్థితప్రజ్ఞ లక్షణాలు మీరు చెప్పినటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మనిషి ఆత్మస్థైర్యంతో ఎలా ఉండాలనే దాని మీద విశేషంగా ఉంటుంది. చాలా గొప్పగా చెప్పచ్చు ఆ యొక్క పరిస్థితులు, రకరకాల పరిస్థితులు ఎలా ఉండొచ్చు అని చెప్పేసి. ఇప్పుడు మనం ప్రతికూల పరిస్థితి అంటే ఏమిటో అనుకుందాం. ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం వెళ్తుంటే ఇద్దరు దొంగలు వస్తున్నారు. మనం అనార్ములు, మన దగ్గర ఏమీ లేవు, మన దగ్గర వాడిని ఎదుర్కోవడానికి మన దగ్గర ఏం లేవు. అదొక ప్రతికూల పరిస్థితి. ఆ ప్రతికూల పరిస్థితుల్లో మనం కంగారు పడిపోయి అక్కడే బెంబేలు ఎత్తిపోతే ఉపయోగం ఉండదు. ఆ దొంగలు ఏం చేయబోతున్నారని మనకి ఆల్రెడీ మైండ్లో వచ్చేసింది. వాళ్ళిద్దరు మనని కొట్టి మన దగ్గర వస్తువులని పట్టుకుపోతారని. అప్పుడు మనం ఏం చేయాలి? చుట్టూ ఉన్న దాని పరిస్థితి పరిశీలించాలి. చుట్టూ ఏమున్నాయని పరిశీలించాలి. వీలుంటే పక్కన ఏదో ఇల్లు మనిషి ఎవడో ఉంటారు కదా, ఒక ఇల్లు కొట్టామనుకోండి, లేకపోతే ఎవరన్నా గట్టిగా అరిచామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? దొంగలకు కూడా ఒక భయం ఏర్పడుతుంది. ఇతను ఒక్కడే కాదు, ఎవరన్నా వస్తారు అనేటువంటి వాడు వెంటనే ప్రయత్నించడు. ఈలోపు మన అదృష్టం ఉండి ఎవరన్నా బయటకు వచ్చారనుకోండి, మనకేమవుతోంది? రక్షణ కలుగుతుంది. వాళ్ళిద్దరైతే నలుగురు వచ్చారు మనతో పాటు. అంటే ప్రతికూల పరిస్థితుల్లో వాళ్ళు వచ్చేదాకా మనం వెయిట్ చేసి మనం ఉండి వాళ్ళతో మన ఒక ప్రతిఘటన లేకుండా వాళ్ళు మనని హామ్ చేస్తారు కదా, మనకి హాని క్రియేట్ చేస్తారు కదా. ఆ పరిస్థితి నుంచి బయట రావాలంటే అతి చిన్న ఉదాహరణ ఇది. సడన్గా దొంగ కనిపించినట్లయితే అంటే అటువంటప్పుడు ఈ యొక్క ఆలోచన రావాలి. తలుపు కొట్టాలని ఒక ఆలోచన రావడం ఎప్పుడు వస్తుంది? అది ఒక అనుభవం కానీ, లేకపోతే మనస్సు స్థిరంగా ఉండాలి, మనస్సు కాస్త బ్యాలెన్స్డ్గా ఉండాలి. పరిస్థితిని అవగాహన చేసుకున్నప్పుడు కంగారు పడకుండా కర్తవ్యం ఏమిటని ఆలోచించాలి. కర్తవ్యం ఆలోచించడం కంగారు పడితే స్థితప్రజ్ఞ లక్షణం కాదు అది. ఇది చిన్నది, అతి చిన్న విషయం. మేనేజ్మెంట్ యాంగిల్ చూస్తే ప్రతి పూట కూడా ఒక యాడ్వర్స్ అంటే అనుకున్న దానికి ఎప్పుడు అవ్వదు. దానికి వ్యతిరేక దిశలోనే కార్యక్రమాలు ఉంటాయి, ఆ పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ప్రతి పరిస్థితుల్లో కూడా స్టడీగా ఉండి ఏమి చేయాలని ఆలోచించాలి. ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను పనిచేస్తున్న కంపెనీలో ఒక రోజున ముందు రోజు మేము ప్రతిరోజు ఎఫిషియన్సీ అంటాం. ఆ రోజున ఒక ప్రొడక్షన్ అది 100 వస్తువులు తయారు చేయాలనుకోండి, 98 వచ్చాయి అంటే 98% ఎఫిషియన్సీ అని మనం లాగ్ బుక్లు రాసుకుంటాం. రెండో రోజు మధ్యాహ్నం రాగానే వెళ్ళేప్పటికల్లా వాళ్ళందరి ముఖాల్లో చూస్తే ఏదో అయిందనిపించింది నాకు. మొత్తం ఫ్యాక్టరీ కాలిపోయినట్టు అప్పుడు ఉంటారు మొహాలు, 500 మంది అలా ఉన్నారు. ఏమిటి అసలు పరిస్థితి ఏమిటి? నేను లోపల కారు దిగి వెళ్ళంగానే ఎవరు మాట్లాడలేదు, ఎవరు సాహసించటం మాట్లాడడానికి. అదే ఏమైందిరా, ఏదైనా బాంబు వల్లాడిది ఏమైనా పెట్టారా? డౌట్ వచ్చేసింది నాకు. ఏమైందని లేదు సార్, అన్ని మిషన్లో ఆగిపోయాయండి. అన్ని మిషన్లు ఆగిపోవటం ఏంటి? జనరల్ మేనేజర్ ఉన్నారు కదా, జనరల్ మేనేజర్ ప్రత్యేకం దానికోసమే జనరల్ మేనేజర్ వర్క్స్ అంటారు, వారంతా చూడాలి కదా. ఆయన ఏమన్నారు అన్నారు, ఆ రూమ్లోకి వెళ్ళి పేపర్ చూసుకుంటున్నారు అన్నాడు. అదేంటి పేపర్ చూసుకోవడం ఏంటంటే, ఆయన వల్ల కాక మేము వస్తే మిమ్మల్ని చూడలేక ఆయన పోయి కూర్చున్నాడని తలుపేసుకున్నాడు. అప్పుడు యాజ్ ఎ CEO నేను కూడా వెళ్ళి పేపర్ చూస్తున్నాను అనుకోండి, ఏమవుతుంది? ఆగిపోతుంది మొత్తానికి, ఆ రోజు అంతా పోతుంది ప్రొడక్షన్. అందరికి జీతాలు ఎవరు ఇస్తారు? ఆ పరిస్థితిలో నేను ఇమీడియట్గా ఆ బ్రీఫ్ కేస్ అన్ని ఆ కుర్రాడికి ఇచ్చేసి లోన్ పెట్టానని చెప్పి డైరెక్ట్గా ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి నేనేం చేశాను, వర్క్స్ మేనేజర్స్ కింద మళ్ళీ మేనేజర్స్ అంత ఉంటారు, వాళ్ళు ఎవరిని మాట్లాడాల. వీళ్ళు ఉంటారు, మెకానిక్స్ వర్కర్స్ చిన్న సమావేశం ఏర్పడి అసలు ఏమైందిరా అన్న.
సార్ చిన్న చిన్న ఐటమ్స్ లేక అన్ని చాలా మిషన్స్ అయిపోయాయండి. నిన్నటిదాకా 95%లో మనం ప్రొడక్షన్ తీసాం. ఈ రోజున ఏమిటి 2 మిషన్లు పనిచేయటం ఏంటి? 50 మిషన్లు ఉన్నాయి. ఆటోమేటిక్ మిషన్స్ అవి ఫారిన్ నుంచి తెప్పించినాయి. ఏమైందంటే ఇదే సార్ మేము ఇప్పటి నుంచి అడుగుతున్నాం, ఎప్పటి నుంచో అడుగుతున్నారు. అడుగుతున్నాం, ఆయన ఏం మాట్లాడట్లేదు అన్న. అదేంటి, ఆయన నాకు రోజు కనిపిస్తారు కదా, ఏదైనా ఇబ్బంది ఉంటే నేను కదా విదేశాల నుంచి రావాలి అప్పట్లో స్పేర్ పార్ట్స్ అంటారు, నాకు చెప్పొచ్చు కదా అన్న. చెప్పచ్చు అంటే మీరంటే భయం అన్న. నేనంటే భయం ఏంటి, ఫ్యాక్టరీ నడవాలా నా వ్యక్తిగతం ఇది, మొత్తానికి రాలేదు. స్టోర్కి వెళ్ళిపోయి అడిగితే కొద్దిగా ఉన్నాయి సార్, ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఆయన మీ దగ్గర ఇండియన్స్నే సైన్ చేయాలి ఇండియన్ అయితే చాలా. అప్పుడు ఏం చేయాలి, కంగారుగా ఉంటాయి అన్నీ కూడా ఒకే రకమైన మిషన్. అప్పుడు నేను అడిగా ఆ పిల్లల్ని, అదే మెకానిక్స్ అని సూపర్వైజర్స్ ఉంటారు, మెకానికల్ సూపర్వైజర్ అడిగితే సాయంత్రానికల్లా ఒక 30 మిషన్లు రెడీ చేస్తామండి, 70 చేయలేమన్నాడు. అంతేనా అన్న. అంటే సాయంత్రానికల్లా 95% చేయగలుగుతాము, 90 దాకా చేయగలుగుతామా అన్న. అదెట్లా సార్ అన్నాడు. అప్పుడు చెప్పాను అనమాట, ఇవన్నీ కూడా ఒకే రకమైన మిషన్లు కదా, 2 మిషన్లు ఇప్పదీసేయండి, ఏమవుతాయి అప్పుడు ఆ పాటలు దీనికి స్పేర్ పార్ట్స్ వస్తాయి కదా, అన్నీ సరిచేయండి నాన్న. అది తట్టలా వాళ్ళకి. నేను కూడా బెంబెలెత్తిపోయి వాడిని తిట్టి వీడిని తిట్టాల్సిన సమయం అది. ఏం చేయాలనే అది కదా మనకు కావాల్సింది, మనకు కావాల్సింది అది కదా. అది మనకేంటంటే స్థితప్రజ్ఞత్వం అంటే అది. ఒక 2 మిషన్లు ఇప్పితే అందులో కొన్ని వందల పార్ట్స్ ఉన్నాయి దీంట్లో. 90 మిషన్ 2 మిషన్లు పక్కన ఉంటాయి. 5 o'clock 90%. అద్భుతం. అయితే అయిపోయింది. వర్క్స్ మేనేజర్ పిలిచాను, కాగితంతో వచ్చాడు ఆయన, రిజైన్ చేస్తూ. ఇక ఏం మాట్లాడాలి, నేను చెప్పి చేసే బదులు ముందే చేశాడు. సైన్, నెల జీతం, మిగిలిన రోజు జీతం ఇచ్చి పంపించేసాం. ఎందుకు, అతను తప్పిదమే, కానీ అతన్ని కొట్టకూడదు కదా, అతను వ్యక్తే కదా. ఐడియా రాలేదంటే, ఆ సమయానికి ఐడియా రాలా. అలా దీని యొక్క పరిస్థితి అనే మోటివేషన్ మీరు మాట్లాడారే, ఇప్పుడు దీని ఏమైంది, వెన్ యూ ఆర్ ఏబుల్ టు థింక్ విత్ అ స్టడీ మైండ్ యూ గెట్ ఐడియాస్. అదే కనుక మీరు విచలిత యూఆర్ డిస్టర్బ్డ్ మైండ్లో ఉంటే ఏది రాదు అసలు. 500 మంది 100 మిషన్లు 95%, ఎంత లాస్ వస్తుంది యాజమాన్యానికి? నేను చెప్పాలి కదా, యాజమాన్యం చెప్పడం నా యొక్క కర్తవ్యం అవ్వను అనుకోండి, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. హవెవర్, కానీ నాకు ఉందిగా, నా బాధ్యత ఉంది కదా, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అని కనుక ఆలోచిస్తే ప్రతి వ్యక్తి కూడా తన యొక్క 100% ఎఫిషియన్సీ పెడతాడు దాంట్లో పనిచేసేప్పుడు. మోటివేషన్లో అదే అండి ముఖ్యంగా చూడాల్సింది అదే అనమాట. ఇప్పుడు మీరు ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారే, ఇది ఆత్మవిశ్వాసం కాదా? రామ్మోహన్ రావు వెళ్ళి ఫ్యాక్టరీలో ఆత్మవిశ్వాసంతో పనిచేయబట్టే కదా పూర్తిగా ఆ రోజు ఉదయం ఏ పని అవదనుకున్న దాన్ని సాయంత్రానికల్లా మళ్ళీ నార్మల్ స్థితులతో అవడానికి. ఇటువంటి ఏమవుతాయంటే మనకి ఒక ఉదాహరణలు, ఒక మనిషికి ఒక అడ్వర్స్ సిచ్యువేషన్లో ఉంటే ఏమిటనేది. ఒక ఆయనకి పాపం చాలా ఆయనకి యూరినరీ ప్రాబ్లం వచ్చింది సడన్గా, రావట్లా, ఆయనకి మూత్రం రావట్లా, పొట్ట ఊపిపోయింది, అర్జెంటుగా తీసుకెళ్ళి అపోలో హాస్పిటల్లో తీసుకెళ్దాం అన్నారు. వచ్చేప్పటికల్లా అందరూ కంగారు పడిపోతే ఆయన ఫ్రెండ్కి ఫోన్ చేశారు, 2-3 చెప్పారు, లేట్ అయితే ఇదైపోతుంది, పొట్ట బయలిపోతుంది, అది ఏదో మొదలెట్టారు. వస్తే ఆయన చెప్పారట, కంగారు పడద్దు, ఏం చేద్దాం, ఒకసారి 2 సార్లు గెంతమన్నాడు ఆయన పైకి కిందకి, ఈ స్థితిలోనా అన్నాడు. జంప్ వాడికి వచ్చేసింది. అది లాజిక్. అది ఆ సమయంలో వీళ్ళ కంగారు పడిపోయి పట్టుకోండి స్ట్రెచర్ పట్టుకోండి చెప్పలా, ఆయన ఆలోచించగలిగాడు. అలాగే మన ఇంట్లో కూడా వాము జీలకర్రతో బోర్డని పనులు అవుతాయి, అవి ఊరుకోం. ఎందుకంటే ముక్కు జలుబు చేసినట్లయితే మనం కంగారు యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తాం 3 రోజుల నుంచి, 7 రోజులు ఉంటుంది అది. మన అమ్మమ్మలు బామ్మలు ఎన్నో చెప్పారు అటువంటి. ప్రతి చోట ప్రస్ఫుటం అవుతుంది ఈ యొక్క సంయమనం, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ కనుక మీకు ఉన్నట్లయితే ప్రతి చోట మీకు సొల్యూషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా భక్తికి సంబంధించి ఆధ్యాత్మిక కోణంలో కానీ మనం చూసినట్లయితే
సో ఇదంతా బాగుంది మీరు చెప్పిన ప్రతికూల అంశం. సో దాన్ని ఎలా మనం మన లైఫ్ స్టైల్కి అన్వయించుకోవాలంటే లైఫ్ మరి స్టైల్ భక్తి ఎక్కువ ఇదే లైఫ్ స్టైల్ కంటే ఇప్పుడు భక్తి పేరే చెప్పక్కర్లేదండి. ఉమ్, భక్తి పేరే చెప్పక్కర్లా. ఉమ్. మీరు ఒక ఏమిటంటే మడత పెట్టి కుర్చీ ఏదో పాట ఉంది కదా, అవును, కుర్చీ మడత పెట్టి మడత పెట్టి మడత పెట్టాను, మడత పెట్టి మడత పెట్టి అంటే నువ్వు మడత పెట్టి అన్నావు. అలా కాకుండా హరే రామ 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 హరే హరే అన్నావు అనుకోండి, ఈ అట్మాస్ఫియర్ అంత ఎంత బాగుంది. ఉమ్. 3 నెలల పాపాయికి ఉమ్. ఈ యొక్క కృష్ణ ఈ యొక్క కీర్తనలు కానీ చిన్నది చాలా మందరంగా పెట్టినట్టుదే ఆ పిల్లవాడి యొక్క బ్రెయిన్ ఎంత బాగా పెరుగుతుంది. యాక్టివిటీ ఇప్పుడు సంవత్సరం రాకుండానే వాడు అరుస్తున్నాడని చెప్పి ఏదో డ్యాన్స్ పెట్టి పిల్లలకి ఇచ్చేస్తున్నారు. మీరు 3 నెలల నుంచో 6 నెలల నుంచో పిల్లడికి ఒక చక్కటి సంగీతం పక్కన పెట్టండి, మీరేం చేయకర్లా. కావాలని ఇంకో డబ్బా కొనుక్కోండి, అంటే డబ్బా అంటే ఫోన్ వాడు పక్కన పెట్టండి. మీరు ఇన్వెస్ట్మెంట్ ఆ పిల్లడి మీద, వాడి బ్రెయిన్ ఎంత బాగా డెవలప్ అవుతుంది. అవన్నీ వదిలేసేసి మా పిల్లడు వింటలే, మేము ఏం చెప్పినా విండు, వీడి కోపం వాడు వినలేదని వాడికి అర్థం కాదు. చిన్నప్పటి నుంచి నాకు ఈ రణగుణంతో చెప్పారు కాబట్టి నాకు అదే కావాలంటాడు, అదే కావాలంటాడు. వీడు అవాయిడ్ చేయడానికి డబ్బా బారేస్తున్నారు. తప్పు కదమ్మా, తప్పు కదండి. ఇక్కడ భక్తి అని మీరు ఏదో అడిగారే, ఏ పని మీద మీరు శ్రద్ధ పెట్టారో దాని భక్తి అంటాం. భగవంతుడి మీద పొద్దున్న నమస్కారం పెడితే భక్తి. మీ యొక్క పని మీద పొద్దున్నే చూసుకొని ఏది కావాలని చూసుకోవడం భక్తి. ఇంకొకరు చేయాల్సిన సర్వీస్ సరిగ్గా చేస్తే భక్తి. భక్తి అనేది అనేక రూపాల్లో ఉంటుంది. భగవంతుడిని పొద్దున బొట్లు పెట్టేసి పెట్టడం కాదండి. శ్రద్ధ భక్తి అంటాం. శ్రద్ధలోనే ఉంది భక్తి, భక్తిలోనే ఉంది శ్రద్ధ. భగవద్భక్తి మాట్లాడుతాను. ఎందుకు భగవద్భక్తి అంటే గుడికి వెళ్తాం, కొంచెం ప్రశాంత చిత్తం ఉంటుంది. అక్కడ మీకే ఈ క్యాబరెట్ డ్యాన్సులు తర్వాత పబ్బు డ్యాన్సులు ఉండవు కదా. ఏదో వెనక నుంచి విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం నెమ్మదిగా ఉంటుంటుంది. ఆ ఉన్న గంట సేపుల్లో మీకేమవుతుంది, వేరే ఆలోచన లేవు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. దాన్ని భక్తి అంటాం మనం. భక్తి శ్రద్ధలతో భగవంతుడు వెళ్ళినప్పుడు నమస్కారం పెట్టుకోమంట. తెలియని శక్తి ఓకే, అది తర్వాత తెలుస్తుంది. భగవంతుని మీద భక్తితో అంటే మీరు ఎప్పుడైతే ఏకాగ్ర చిత్తంతో సర్వం ఆయనే నమ్ముకున్నట్లయితే మీరు అనుసంధానం అవుతున్నారు నెమ్మదిగా. ఇందాక చెప్పాను, మీకు గుర్తుందో లేదో, ఏంటంటే మీరు దేవుణ్ణి గుండెల్లో బంధించి అతనితో ఐక్యమయ్యి ఆయనతో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయా? దేవుణ్ణి గుండెల్లో పెట్టి బంధించి అతనితో ఐక్యం అయిన సంతృప్తిని పొందగలుగుతున్నారా అని అడిగాను, చెప్పాను. అవును, మీరు పొందొచ్చు, ప్రయత్నించాలి కదా, ప్రయత్నించండి. దానికి సాత్విక ఆహారం కావాలి. మనం ఎన్నుకున్నటువంటి మిత్రులు, మనం తిండి, మనుషులు, సద్గ్రంథాలు, మంచి అలవాట్లు. మీరు ఎవరిని కొట్టలేదండి, మీరు అందరికీ సహాయం చేస్తున్నారు. మీరు మితాహారం తీసుకుంటున్నారు, మీకు ఎక్కువ అవసరాలు లేవు. మీకు 5-6 కోట్లు 15 చెప్పులు అవన్నీ లేవు. ఏదో మన నార్మల్గా కళ్ళజోడు ఉంది, సరిపోతుంది. అలా కాకుండా ఆ లండన్ నుంచి పెట్టింది పేరు ఉంటుంది, ఆ పేరు ఉంటే దాని అదేమో 90,000. ఆ పేరు చూపిస్తుంటే ఇట్లా నేను చూడలేదని ఒకసారి ఇట్లా చూపిస్తున్నాడు. ఎందుకు అడి తిరుగుతున్నా ఎదురుగా అంటే ఇది బ్రాండ్ మీద ఇంతవరకు చూడలేదు అన్నాడు. ఏమనయ్యా, నాకు ఆ ఎదురుగా అది కనిపిస్తుందో లేదు ముఖ్యమే, కానీ ఇక్కడ నాదేముండో చూడమని అది చూసాడు, ఇది బ్రాండ్ అన్నాడు. పర్వాలేదు మా అబ్బాయి ఇచ్చాడు అన్న. సో హౌ యువర్ డైరెక్షన్ అబౌట్ ఎ జాబ్, అబౌట్ ఎ ఇష్యూ, అబౌట్ ఎ వర్క్, అబౌట్ యువర్ రిలేషన్, వీటన్నిటి మీద మీరు ఆపాదించుకుంది. వాడిది లేకపోతే బతకలేడు. ఇక్కడ బ్రాండు, కాళ్ళకు బ్రాండు, అంతా బ్రాండే వాడు. దానివల్ల ఏమిటి ఎక్స్ట్రా, ఏం పొందాడు? ఒక రకమైన వాడికి ఏదో పైశాచిక సాటిస్ఫాక్షన్, ఒక సంతృప్తి తప్పించి ఎక్స్ట్రా మీకు మీ యొక్క జీవన విధానంలో కానీ మీ మానసిక శాంతిలో కానీ ఇవేం లేదండి. బ్రాండెడ్ కళ్ళజోడు పెట్టుకుంటే మానసిక శాంతి ఉంటుందా? దాని యొక్క అస్తిత్వం అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ అవర్ యాక్షన్స్, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ దిస్ ఐ కళ్ళజోడు, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ అవర్ డ్రెస్, వాట్ ఈస్ ది పర్పస్ అవర్ ఫుడ్. వీటన్నిటిని ఆలోచించినట్లయితే నెమ్మదిగా అర్థమవుతుంది. 70 ఏళ్ల వయసు వచ్చిన వ్యక్తికి షుగర్ కంప్లైంట్, డయాబెటీస్ వస్తే వాడికి అర్థమవుతుంది షుగర్ తినకూడదని. తింటే వాడికి ఏమొస్తుంది, కళ్ళ బాధలు, ఒళ్ళు నొప్పులు ఏవో వస్తాయి కదా.
అప్పుడు అర్థం చేసుకొని తినకుండా ఉంటాడు. అదే ముందు కనుక ప్రతి విషయంలో కనుక జాగ్రత్త పడినట్లయితే మీకు అసలు మీరు అందరికీ సాయం చేస్తున్నారండి, ఎవరిని తిట్టట్లేదండి, వీలుంటే మంచి మాటలు చెప్తున్నారండి. దానివల్ల ఏమైంది, మీకు విరోధులు లేరు, మీకు ఆశలు లేవు, మీరు మనసు ప్రశాంతం ఉన్నారు. మీకు దీంట్లో ఏం తేడా తక్కువైంది? మీకు ఏమైనా తక్కువైందా? కానీ వచ్చింది అండి లాభం ఏంటి? చాలా ప్రశాంతత. ఐ నీడ్ నాట్ టు ఆన్సర్ టు ఎనీబడి. నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కొడితే వాడు కొడతాడని భయం, కానీ నేను అందరినీ మంచిగా చూస్తే నాకేం భయం? నాకు అసలు ఏ రకమైన మానసికంగా కూడా డిస్టర్బెన్స్ లేదు. అప్పుడు ప్రశాంతత ఉండదా? 100% ఉంటుంది. భక్తి అనే దానిలో ఉద్దేశం ఏమిటంటే ఇది ఆ ప్రశాంత చిత్తంతో భగవంతుని రూపం పెట్టుకుంటాం. భగవంతుడిని రూపం ఆలోచిస్తున్నాం అంటే ఏమిటి? చెక్ పాయింట్ అనమాట. టీచర్ దగ్గరికి వెళ్తే కొడతాడని భయం ఎలా ఉంటుందో, భగవంతుడిని ఒక దృష్టిలో పెట్టుకున్నాం, ఆయన దండం పెడుతున్నాం. దండం పెడితే ఏమైంది? ఆ సమయంలో మనకు వేరే ఆలోచన లేదు. సంతృప్తికరమైన జీవన విధానంలో ఏంటంటే ఒకళ్ళని హింసించకూడదు, అక్కర్లేని వస్తువుల గురించి ఆశ పెట్టుకోకూడదు, ఎవరిని కూడా మన వల్ల ఎవరికి కూడా హాని కలగకూడదు. ఇలా ఉన్నప్పుడు మీకు అసలు దేని గురించి అండి? నాకు ప్రశాంతత కావాలి, శాంతం కావాలి అంటారా? అనరా? ఆనందం కావాలి, శాంతం కావాలి. ఆనందం శాంతం ఎందుకు రాదు? మీరు ఎవరిని దూషించరా, మీరు ఎవరిని కొట్టలా, ఎవరి వస్తువులు మీరు తీసుకోవాలా, వీళ్ళంటే మీరు ఇస్తున్నారు. మీకేమిటి సమస్య? అంతే. సమస్య ఏంటి? లాభం ఉంది. లాభం ఏంటంటే ప్రశాంతత. బిందాస్ అంటారు హిందీలో. నాన్న ఏముంది, నాకు విరోధి లేడు, వీళ్ళంటే సహాయం చేస్తున్నాను, నాకున్నది చాలు. మాకు ఫ్రెండ్ డాక్టర్ గారు ఉన్నారు, 75 ఏళ్ళు ఆవిడకి, వాళ్ళ ఆయనకి 80 ఏళ్ళు, ఇద్దరు పెద్ద ఉద్యోగాలు చేశారు. పిల్లలిద్దరిని పంపించారు పైకి. అక్కడ పైకి అంటే వాళ్ళు అమెరికాలో ఉన్నారు, వీళ్ళిద్దరు ఇక్కడ. ఒక ఇంటి నిండా పెట్టుకున్నారు సామాను. ఆ ఇల్లు సరిపోక ఇంకో ఫ్లాట్ కొంటున్నారు. అబ్బా, ఏమిటమ్మా అన్న అంటే, నీ కాళ్ళ తగ్గుతున్నాయండి వస్తువులు అన్నాడు. మీకు ఎంత వయసు? నాకు 75 నుండి 76 వస్తున్నాయి, ఆయనకి ఎంత 80. ఈ పిచ్చి సామాను మీ అబ్బాయి తీసుకుంటాడా అన్న? తీసుకోడు. మరి దీనికోసం ఇంకో ఇల్లు కొంటాం ఎందుకు? ఈ చెత్త అంతా ఓడ్చరాదా? అలా అనుకోలేదు సార్. ఎప్పుడు ఉపయోగపడేది ఏంటమ్మా? ఒక్క విషయం అండి మూర్తి గారు, మన జీవితంలో మన ఇంట్లో ఏ వస్తువు అయినా సరే 1 సంవత్సరంగా వాడుకలో లేకపోతే దాన్ని తీసేసేయండి. ఓకే. ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆలోచించండి. హాయిగా ఉంటుంది. ఇల్లు ఎంత ఖాళీగా ఉంటుందో తెలుస్తుంది. మందిరం చూడండి, ఇళ్లలో మందిరం చూడండి, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ బొమ్మలు, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేస్తారు. ప్రతి ఫోటోకి బొట్టు పెట్టేస్తున్నా గంట అయిపోయింది. నాకు తెలిసిన వాళ్ళు అంటే ఒకటే దేవుడు, రాములు వారు ఉంటారు అంతే. ఆయన వస్తువులన్నీ కలిపి 2 జాతర బట్టలు, ఒక విసినికర్ర. ఆయన గురించి ఇంకో విషయం, చాలా అద్భుతమైన వ్యక్తి అండి ఆయన గురించి ఇంకో ఉపన్యాసంలో చెప్తారు. తప్పకుండా చెప్పవలసిన విషయం ఆయన గురించి. అంటే సంతృప్తిగా జీవితం అంటే ఏంటో ఆయన పేరు అప్పారావు గారు. ఇప్పుడు గుర్తు చేయండి, అప్పారావు గారి గురించి చెప్పండి. డెఫినెట్గా చెప్తాను సార్. సో ఇది చూసారుగా వ్యూవర్స్, మనం నిశ్చలంగా ఉంటే మన ప్రశాంతత అనేది మనలోనే ఉంటుంది, మనలోనే అన్నీ ఉంటాయి. సో భగవద్గీత నుంచి మనం నేర్చుకోవాల్సింది కూడా అదే అని చెప్తున్నారు సారు. సో మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకేమైనా సందేహాలు ఉన్నా కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. ఆ కామెంట్స్ అన్ని కలెక్ట్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్లో సార్ని అడిగే ప్రయత్నం అయితే చేస్తాను. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.